నిరుద్యోగ దండకు వచ్చిన మా అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ములకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ నిరుద్యోగుల ఐక్యతను చాటడానికి వివిధ జిల్లాలకు వెళ్ళి స్వచ్ఛందంగా ఎవరు కూడా ఏ ఆర్గనైజేషన్, ఏ స్వచ్ఛంద సంస్థలు కానీ, ఏ పొలిటికల్ పార్టీలు కానీ ఎవరు ఆర్గనైజ్ చేయకుండా కూడా స్వచ్ఛందంగా కూడా ఈ ప్రభుత్వానికి నిరుద్యోగ శక్తిని చాటాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలకి ఇక్కడికి వచ్చిన మా నిరుద్యోగ అద్దెలకు, అన్నలకు, తమ్ములకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మొన్న ఎన్నికల ముందు చాలా మంది కష్టపడ్డారు. మీరంతా కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి, ఈ పార్టీ అధికారం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే మనకు ఉద్యోగాలు రావని చెప్పి అనేక రకాలుగా రెచ్చగొడితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి దూరమైంది. బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరమైంది 1.8% మాత్రమే. ఈ 1.8% లో అత్యధికంగా ఉన్నది ఎక్కువ ప్రజలను ప్రభావితం చేసింది నిరుద్యోగం అని చెప్పి నిరుద్యోగుల వల్లనే ఇవాళ మా ప్రభుత్వం దూరమైంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి మీటింగ్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పిస్వాల్ కమిటీని మేము అమలు చేస్తాం, దాదాపు 2 లక్షల పైన చాలా ఉద్యోగాలు కాలిందని చెప్పి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సభల్లో మాట్లాడి చాలా మందికి హామీ ఇవ్వడం జరిగింది. వారిచ్చిన హామీని నమ్మి కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ అధికారం ఇచ్చారు. వచ్చినాక వెంటనే జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. మేము వచ్చినాక ఢిల్లీలో కేంద్రంలో యూపీపీఎస్ అంటే ఏ విధంగా అయితే జాబ్ క్యాలెండర్ ఉంటుందో రాష్ట్రంలో మీ అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఇప్పించే బాధ్యత లేదని చెప్పి ఆనాడు ప్రొఫెసర్ కోదండరామ్ గారు చెప్పారు. చాలా మంది నాయకులు, ప్రొఫెసర్లు, మేధావులు, విద్యావంతులు